ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో నేతల పార్టీ మార్పులు ఊపందుకున్నాయి. కొన్నాళ్ల కిందట రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో చేరగా ఇప్పుడు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ అధిష్టానానికి మింగుడుపడని సమాధానమే వచ్చింది. ఇవాళ తిరుపతిలో జగన్ను కలవనున్న ఆమంచి ఈ నెల 13న వైసీపీలో చేరనున్నారు. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో జంపింగ్లు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ నెల 13న వైసీపీలో చేరుతున్నట్లు కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో హుటాహుటిన టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఆమంచిని బుజ్జగించేందుకు ప్రయత్నించారు. టీడీపీ హైకమాండ్ దూతగా మంత్రి సిద్ధ రాఘవరావు ఆమంచిని కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. టీడీపీలోనే కొనసాగాలని సిద్ధ ఆమంచికి సూచించారు. ఓవైపు తన వర్గీయులతో ఆమంచి సమావేశమవుతూనే సిద్ధాతో చర్చలు జరిపారు. దాదాపు 2.5 గంటల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తామని, న్యాయం చేస్తామని చెప్పడంతో పాటు మంత్రి లోకేష్తో ఫోన్లో మాట్లాడించారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు ఎదురైన అనుభవాలను ఆమంచి వివరించారు. ఇప్పటికే కార్యకర్తల మనోభావాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆమంచి లోకేష్కు తెలిపారు. ఎంత ప్రయత్నించినా మనసు మారే పరిస్థితి లేకపోవడంతో రాయబారానికి వచ్చిన సిద్ధ రాఘవరావు కాస్త అసహనానికి లోనయ్యారు. అంతకుముందు కూడా నేను పార్టీలో ఇంటర్నల్గా మీరు కొన్ని పరిస్థితులు ఇక్కడ కరెక్ట్గా లేవు, దానివల్ల నాకేం పర్సనల్ ఇది ఉండదు, చేసుకుంటే చాలా బాగుంటుంది మా కాన్స్టిట్యున్సీ కానీ చుట్టుపక్కల కానీ అని చెప్పారు. ఈరోజు అని కాదు, మీరు మార్చిలో కూడా మా వాళ్ళందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ప్లస్ ప్రతిరోజు క్రిటిసైజ్ చేస్తే ఏదో ఒక ఐటమ్ మీరే రాస్తుంటారు, నేను కాదు. మేము ఎవరన్నా క్రిటిసైజ్ చేసామా? నా ఎమ్మటున్నాడు ఎవడన్నా ఒక మాట ఎవరన్నా అన్నారా? ప్రెస్ మీట్ ఎప్పుడన్నా పెట్టామా? ఎప్పుడన్నా జీవితంలో ప్రెస్ మీట్ ఎప్పుడన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తాం పబ్లిక్ డొమైన్లో. అనుచరులతో అర్ధరాత్రి వరకు ఆమంచి మంతనాలు జరిపారు. మరోవైపు ఆమంచి కృష్ణమోహన్ను వైసీపీ వైపు తీసుకురావడంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ను దగ్గుబాటి లోటస్ పాండ్లో కలిసొచ్చాకే ఆమంచిని పిలిచి మాట్లాడినట్లు తెలుస్తోంది. మొదట జనసేనలోకి వెళ్లే అవకాశం ఉందనే వాదనలు వినిపించినా ఈ నెల 13న ఒంగోలులో జరిగే శంఖారావంలో జగన్ సమక్షంలో వైసీపీలో ఆమంచి చేరనున్నారు.